ఏపీలో పెన్షన్ డబ్బులు ఎవరైతే తీసుకుంటూ ఉంటారో, అలాగే వృద్ధులు ఎవరైతే ఉంటారో, సో వారికైతే ఒక ఏపీ గవర్నమెంట్ అయితే ఒక శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది. అది వృద్ధులే కాదు, పెన్షన్లు తీసుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే ఒక మంచి సమాచారం అయితే మిస్ అయిపోతారు. సో ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే ప్రతి సమాచారం కూడా మీకు తెలియాలని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ప్రతి సమాచారం మీకోసం నేను సేకరించి మరి ఈ వీడియోని చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి సమాచారం కూడా మీరు మొట్టమొదటిగా చూస్తారు. అంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మొట్టమొదటిగా మీరే ప్రతి గవర్నమెంట్ సమాచారం కూడా మీరు తెలుసుకుంటారన్నమాట. సో ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోతే, సో పెన్షన్ తీసుకునే వారు ఎవరైతే ఉన్నారో వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎలా పడుతున్నారంటే, ఫింగర్ ప్రింట్ సరిగ్గా పని చేయలేదు. ఫింగర్ ప్రింట్ సరిగ్గా పనిచేయక ఒకటికి 2 సార్లు ఆ అధికారులు పెన్షన్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఒకటికి 2 సార్లు సరి చేసినా గానీ ఈ ఫింగర్ ప్రింట్ అనేది స్కానర్ తీసుకోవడం లేదు. సో ఇలా ఇబ్బందులు పడుతూ రేపు రామ్మ మళ్ళీ, అంటే రేపు ఎల్లుండో అట్లా రావడము, లేదంటే అక్కడే ఒక గంట సేపు కానీ, లేదంటే సాయంత్రం వరకు కానీ అక్కడే వేచి ఉండడము, ఈ ఏలిముద్ర పడుతుందా లేదని మళ్ళీ మళ్ళీ చూపించుకోవడము, మళ్ళీ ఒకసారి అనేది చెకప్ చేసి మళ్ళీ ఒకసారి ట్రై చేసుకోవడము, ఇలా అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు అనమాట. ఫింగర్ ప్రింట్ పడని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఇలాంటి వారికి అయితే ఒక కొత్త ఫింగర్ ప్రింట్ స్కానర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడో గత 5 ఏళ్ల కింద ఇచ్చిన ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్లను తీసివేసి కొత్తగా, అంటే రేపు ఏప్రిల్ 1వ తారీఖు కూడా ఈ స్కానర్లు అయితే వచ్చే అవకాశాలు కూడా గట్టిగా కనపడుతున్నాయి. సో ఈ స్కానర్లు అయితే కొత్త స్కానర్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ స్కానర్లు ఒకేసారి ఏలిముద్రని యాక్సెప్ట్ చేస్తాయి అనమాట. అంటే ఒక్కసారి ఏలిముద్ర పెట్టగానే అది కనెక్ట్ అయ్యి మీకు డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇబ్బందులు పడకోకుండా, మీరు అక్కడే వేచి ఉండకుండా, అంటే వేలిముద్ర పడలేదని చెప్పి మళ్ళీ పక్కకి వెళ్ళడము, మళ్ళీ మీ తర్వాత ఇంకొకరు వెళ్ళడము, మీరు కాసేపు కూర్చోవడము, లేదంటే ఒక గంట సేపు ఉండడము, లేదంటే మధ్యాహ్నం వరకు, లేదంటే సాయంత్రం వరకు ఉండడము, అప్పటికి పని చేయకపోతే మళ్ళీ రేపు వెళ్ళి తీసుకోవడము, అప్పటికి కుదరకపోతే మళ్ళీ రేపు నెల ఇవ్వడము, ఇలా పెన్షన్ అయితే తీసుకోకుండా కొంతమందికి వాయిదా పడుతుంది అనమాట. సో అలాంటి వారికి అయితే ఈ కొత్త స్కానర్లు అయితే బాగా పనిచేస్తాయి. వెంటనే ఫింగర్ ప్రింట్ వెంటగానే వెనకమ్మడి యాక్టివేషన్ అయ్యి మీ ఈ సమస్యకు పరిష్కారం అయితే తెలియజేస్తాయి అనమాట. సో పెన్షన్ తీసుకునేవారు ఇక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని కూటమి సర్కార్ అయితే చెబుతుంది. ఈ స్కానర్లు అయితే తొందరలో, అంటే రేపు నెల 1వ తారీఖు పెన్షన్ తీసుకునే వారికి సచివాలయంలో నుంచి సచివాలయం అధికారులు ఎవరైతే ఉంటారో వారికి ఈ స్కానర్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు మీ ఇంటి దగ్గరకు వచ్చి, సచివాలయం అధికారులు మీ ఇంటి దగ్గరకు వచ్చి మీకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఏలిముద్రలో వచ్చే సమస్య కారణంగా ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్లు అయితే మార్చడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ కొత్త స్కానర్లు వచ్చే కనుక ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీ పెన్షన్ తీసుకోవడానికి అయితే వీలవుతుంది అనమాట. సో ఇది సమాచారం. సో ఈ వీడియో నచ్చిందంటే ఇది సమాచారం. ప్రతి గవర్నమెంట్ సమాచారం కూడా మన ఛానల్లో రావడం జరుగుతుంది. దయచేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కూడా చేయండి, ఎందుకంటే ప్రతి సమాచారం కూడా కష్టపడి వీడియో తయారు చేసి మరి మీకోసం చేయడం అయితే జరుగుతుంది. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.